సో, అజయ్ సారు ఫ్యామిలీ గురించి చాలా అద్భుతంగా చెప్పారు. థాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ స్పీకర్ గురించి చెప్పాలి అంటే గనక, నేను కొద్దిగా ప్రౌడ్ ఫీల్ అవుతున్నానండి. యాస్ ఎ ఎంటర్‌ప్రెన్యూర్‌గా. ఎందుకు అంటే, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఒక సంస్థని రన్ జేయాలి, లేదా సర్వీసెస్ ఇవ్వాలి, లేదా ప్రొడక్షన్ జేయాలి, దాన్ని మార్కెటింగ్ చేయాలి. ఎన్ని కష్టాలుంటాయంటే, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా నాకు బాగా తెలుసు. అలాంటిది ఈ రోజున మీ ముందుకు తీసుకొచ్చే ఒక స్పీకర్ హరిణి మెహ్రా గారు. సో, ఈమె ఒక వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్. సో, అందుకని నేను కొద్దిగా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. సో, హరిణి మేడమ్ గారి గురించి చెప్పాలి అంటే గనక, మన టీటీడబ్ల్యూఎస్‌లో 127 బ్యాచ్‌లో ట్రైనర్ వర్క్‌షాప్ కంప్లీట్ చేసుకున్నారు. మేడమ్ గారు తన క్వాలిఫికేషన్ వచ్చేసేసి ఎంథూసియాస్టిక్ కామర్స్ గ్రాడ్యుయేటు. అలాగే డ్యూయల్ సెమీ క్వాలిఫికేషన్ ఇన్ సీఏ అండ్ సీఎస్. అండ్ కంప్లీటెడ్ ఇన్ మాస్టర్స్ ఇన్ లా, కార్పొరేట్ లా అండి. సో, ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కార్పొరేట్ లా గురించి చాలా తెలియాలి. సో, దాంట్లో మేడము మాస్టర్స్ కంప్లీట్ చేసింది. అలాగే వుమెన్‌గా ఉంటూ తన లైఫ్‌ని తను లీడ్ చేస్తూ డిఫరెంట్ కంపెనీస్‌లో మేడము అద్భుతమైన రోల్స్ ప్లే చేశారండి. అవి ఆర్టికల్ అసిస్టెంట్‌గా రావ్ అండ్ కుమార్ అసోసియేట్స్‌లో 3 ఇయర్స్ హైదరాబాద్‌లో వర్క్ చేశారు. అలాగే ఎగ్జిక్యూటివ్‌గా మెహర్ అండ్ అసోసియేట్స్‌లో 1 ఇయర్ వర్క్ చేసున్నారు. అలాగే అదే మెహర్ అండ్ అసోసియేట్స్‌లో మేడమ్ తన యొక్క క్యాలిబర్‌ని నిరూపించుకొని అసిస్టెంట్ మేనేజర్‌గా కూడా వర్క్ చేసున్నారు. అలాగే నెక్స్ట్ 2 ఇయర్స్ మేనేజర్‌గా అనుదీప్ అండ్ కోలో వర్క్ చేస్తున్నారు. అండ్ ఫైనల్ మూవ్‌మెంట్ 2022లో మేడము ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌గా విప్రోలో వర్క్ చేస్తున్నారు. విప్రో అనేది ఎంత పెద్ద కంపెనీయో మనందరికీ తెలిసిందే. సో, అలాంటి కంపెనీకి కూడా మేడము తన క్యాలిబర్, తన యొక్క నాలెడ్జ్ తోటి ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌గా వ్యవహరించారు. అలాగే తనకున్న ఒక ప్యాషన్ అనొచ్చు. సో, దాని ద్వారా ఇంకా ఎక్కువ మందికి నేను ఇండివిడ్యుయల్‌కి, బిజినెస్ చేసే వాళ్ళకి నేను సర్వీసెస్ ఇవ్వాలి. నేను ఒక ఆఫీస్‌కి గాని, లేదంటే ఒక కంపెనీకి గాని పరిమితం కాకూడదు అనే ఒక సంకల్పంతోటి స్మార్ట్ సేవింగ్ కన్సల్టెంట్స్ అనే ఒక సంస్థని ఫౌండర్‌గా తను స్టార్ట్ చేయడం జరిగింది. జూన్‌లో 23లో. సో, దాంతోటి ఆమె ఈ బిజినెస్ చేసే వాళ్ళకి వన్ స్టెప్ సొల్యూషన్ అందివ్వాలని, ఈ టాక్స్ అండ్ లా ఎంపవర్‌మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఇవ్వాలని, సో, అలాగే ఎక్కువ మందికి పీపుల్‌కి ఈ టాక్స్ అండ్ లాస్ మీద అవేర్‌నెస్ చేయాలనే ఉద్దేశంతోటి తను ఎయిమ్‌గా ఈ విషయాన్ని పెట్టుకొని, సో, దాని ద్వారా సర్వీసెస్ చేస్తున్నారు. సో, తన కెరియర్ అండ్ ప్రొఫెషనల్ కెరియరే కాకుండా పర్సనల్‌గా అయితే గనక ఒక వుమెన్‌గా, ఒక భార్యగా, ఒక తల్లిగా, ఇద్దరు బిడ్డలకి తల్లిగా తన లైఫ్‌ని చాలా బ్యాలెన్సింగ్‌గా చేసుకుంటూ, ఫ్యామిలీని, సొసైటీని బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా కష్టపడుతున్నారు. సో, అలాంటి ఒక వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌ని ఇవాళ నేను ఇంట్రొడ్యూస్ చేయడం అంటే నేను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. అండ్ ఐ యామ్ లక్కీ ఆల్సో. వెల్కమ్ మేడమ్, హరిణి మేడమ్. ద వర్చువల్ డయాస్ ఈస్ యువర్స్. Thank you so much, Venkateshwarrao garu. I'm really humbled. I'm fortunate, sir, meeto na introduction avvadam anedi. And yeah, to start the session, thank you so much, Gampa Nageshwarrao garu, Ramesh garu, and Sridhar Nirmala garu for giving this opportunity. And tarvata kuda ee practice sessions conduct cheyadam. Thank you so much, Ramesh garu. And let me start my session. Yeah, I'm sharing my screen. హాయ్ ఎవ్రీవన్. ఇవాళ నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి హ్యాబిట్స్ అన్లాక్డ్, ద కీ టు లాస్టింగ్ చేంజ్. మీ అందరికీ హ్యాబిట్స్ అంటే ఏంటో తెలుసు కదా? తెలుసా తెలీదా?
చాట్ బాక్స్ లో ఎస్ అని కొట్టండి తెలిస్తే. యా, ఎవ్రీబడి నోస్ హ్యాబిట్స్ ఏంటి అని. సో హ్యాబిట్స్ ఏంటో తెలుసు, గుడ్ హ్యాబిట్స్ తెలుసు, బ్యాడ్ హ్యాబిట్స్ తెలుసు. అండ్ మనం PTWS కానీ ఇలాంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ తో అసోసియేట్ ఉన్నాము అంటే ఎవ్రీబడి వాంట్స్ టు ట్రాన్స్ఫార్మ్ దేర్ లైఫ్. అందరూ లైఫ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలని ఇక్కడికి వచ్చాం, ఈ ప్లాట్ఫామ్ కి వచ్చాం. సో మన లైఫ్ ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటి, ఏం చేస్తే మన లైఫ్ మారుతుంది అనేది నేను ఈ సెషన్ లో చెప్పబోతున్నా. ఇది కనుక ప్రాపర్ గా విని మీ లైఫ్ లో మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే, అది నేనైనా మీరైనా ఎవరైనా, వాళ్ళ లైఫ్ నిజంగా 100% కాదు 10,000% మారిపోతుంది. ఆర్ యు రెడీ? ఎస్. ఓకే. అరిస్టాటిల్ ఏం చెప్పాడు? వి ఆర్ వాట్ వి రిపీటెడ్లీ డూ. అంటే మనం ఎప్పుడు, అంటే మనం 9ంటికి లేచి పని అంతా ప్రోకాస్టినేట్ చేస్తూ, సరిగ్గా చేయకుండా ఆన్ టైం హరిబరిలో ఏదో చేసుకుంటూ వెళ్తూ, ఇలా మన హ్యాబిట్స్ చేంజ్ చేయకుండా అలాగే ఉండి మనం డిఫరెంట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే వస్తాయా? రావు. సో మనం రిపీటెడ్ గా చేసే పనులని మార్చుకోవాలి. మార్చుకోవడం అంత ఈజీయా కాదా, ఎలా మార్చుకోవాలి అనేది స్టే ట్యూన్డ్. హ్యాబిట్స్ అంటే అంటే ఇప్పుడు కొంతమందికి మార్నింగ్ లెగంగానే కాఫీ పడింది, వాళ్ళు ఏ పని చేయలేరు. ఫస్ట్ కాఫీ వచ్చేయాలి వాళ్ళ చేతిలోకి. మనం బ్రష్ చేస్తాం, దట్ ఈస్ ఆల్సో హ్యాబిట్. లెగంగానే బ్రష్ చేసుకోవాలి. సో కొంతమందికి చాలా మంచి హ్యాబిట్స్ ఉంటాయండి. పొద్దున్న లేసి మెడిటేట్ చేస్తారు, సూర్యాస్తమం అంటే సూర్యుడు కన్నా ముందే లెగాలి అని లెగొస్తారు, ఆల్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్. కొంతమంది జిమ్ కి వెళ్తారు. సో ఇవన్నీ హ్యాబిట్స్. అంటే హ్యాబిట్ అంటే ఎందుకు ఇంత ఇన్సిస్ట్ చేస్తున్నామంటే, ఇప్పుడు డ్రైవింగ్ కూడా హ్యాబిటే. మనం ఫస్ట్ నేర్చుకునేటప్పుడు, నేను ఇప్పుడు 2 వీలర్ నేర్చుకుంటున్నాను, చాలా జాగ్రత్తగా కొన్ని సార్లు బ్రేక్ అయిపోయి రేస్ ఎక్కువ చేసేస్తా. కానీ కొంతమంది హ్యాపీగా ఫోన్ మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా రిలాక్స్డ్ గా వెళ్తారు అందరు. అంటే నాకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అంటే, నేను బిగినర్, వాళ్ళు ఆల్రెడీ నేర్చుకున్నారు. అంటే ఆల్రెడీ వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లో వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి డ్రైవింగ్ ఎలా చేయాలి అనేది ఫిక్స్ అయిపోయి ఉంది. సో వాళ్ళు ఈజీగా డ్రైవ్ చేయగలుగుతున్నారు, నాలా కష్టంగా కాకుండా. సో ఇవన్నీ హ్యాబిట్స్ అండి. క్లీనింగ్, రీడింగ్, లిస్నింగ్. మీకు హ్యాబిట్స్ గురించి అంటే హ్యాబిట్స్ అంటే ఏంటి అని చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. సో ఓకే, మన లైఫ్ ని మార్చుకోవాలి అని అంటే కీ స్టోన్ హ్యాబిట్ అనేది మనం పెట్టుకోవాలి. కీ స్టోన్ హ్యాబిట్ అంటే ఏంటి? ఒక స్టోరీ చెప్తాను మీ అందరికి. లీసా అని ఒక ఆవిడ ఉందంట. ఆవిడ ఎంత డెస్పరేట్ సిచ్యువేషన్ లో ఉన్నారు అని అంటే, షీఈస్ అ స్మోకర్, డ్రింకర్, డైవర్స్ అయిపోయింది. ఒక జాబ్ లో 1 year కన్నా ఎక్కువ ఎక్కడ ఒక సంస్థలో వాళ్ళు పనిచేయలేదు ఆవిడ. అంటే ఒక మనిషికి అనుకున్న, అంటే ఇవన్నీ మనకు బ్యాడ్ హ్యాబిట్స్, చాలా అంటే డిప్రెషన్ లో ఉన్న పర్సన్ లాగా అనిపిస్తున్నారు కదా. ఆవిడ తన లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు జస్ట్ 1 thing తో. అంటే ఒక పాయింట్ లో తను షీ రియలైజ్డ్, ఏంటి నా లైఫ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అని చెప్పి. సంహా తనకు అనిపించింది, ఐ వాంట్ టు చేంజ్. సరే, మొత్తం అంతా నా లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోలేము, బట్ సంహా ఎక్కడికో వెళ్ళినప్పుడు, ఒక వెకేషన్ కి వెళ్ళినప్పుడు తనకు అనిపించింది, నేను ట్రెక్కింగ్ చేయాలి అని చెప్పి. మరి ట్రెక్కింగ్ చేయాలి అని అంటే దాని ఎబిలిటీని మనం బిల్డ్ చేసుకోవాలి. సో ఆ ట్రెక్కింగ్ చేయాలి అన్న కోరిక ఆమెలో చాలా సార్. సో ఫస్ట్ థింగ్ ఆమె ఏమనుకుందంటే, నేను ఫస్ట్ సిగార్ వదిలేస్తాను. ఫస్ట్ దాంతో స్టార్ట్ చేసింది ఆవిడ. అంటే ఒక్క హ్యాబిట్, సిగరెట్ వదిలేసింది. అంటే విత్ దట్ గోల్ కి హ్యావ్ టు డూ ట్రెక్కింగ్ చేయాలి, వెళ్ళాలి అక్కడికి. సో స్లో బై స్లో షీ స్టార్టెడ్. అంటే ఆ ఒక్క హ్యాబిట్ మానేయడం వల్ల తెలియకుండా తన లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయింది. ఇట్స్ అ రిపుల్ ఎఫెక్ట్. స్లో బై స్లో షీ స్టార్టెడ్ జాగింగ్, రన్నింగ్, మ్యారథాన్, హాఫ్ మ్యారథాన్, తర్వాత ఫుల్ మ్యారథాన్.
అంటే మన లైఫ్ లో మనకి మనం లిస్ట్ చేసుకుంటే కూడా చాలా హ్యాబిట్స్ ఉంటాయి వాట్ వి వాంట్ టు చేంజ్. కాకపోతే వన్ థింగ్ ఎట్ ఎ టైం. ఒక హ్యాబిట్ తీసుకోండి, దాట్ విల్ అంటే ఆ ప్యాటర్న్ మీద ఫోకస్ చేయాలి. ఒక హ్యాబిట్ అయితే పక్కా ఇప్పుడు రాసుకోండి. నేను నా లైఫ్ లో ఇప్పుడు ఈ హ్యాబిట్ నేను మార్చుకోవాలనుకుంటున్నాను. అది ఎలా మార్చుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు మన బ్రెయిన్ కి తెలియదండి ఇది గుడ్ హ్యాబిటా బ్యాడ్ హ్యాబిటా, అది రొటీన్ గా చేస్తూనే ఉంటుంది. అంటే సైంటిస్ట్ లో ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారంట ఒక ఎలుక పిల్ల మీద. అంటే ఒక పాత్ దానికి డిజైన్ చేశారు, చాక్లెట్స్ పెట్టారు అటు పక్కన ఇటు పక్కన ఒక క్రాస్ రోడ్స్ లో. అది వెళ్ళి ఇటు పక్కన చాక్లెట్ పెట్టారు. ఒక ఇట్లా క్లింగ్ అనే ఒక సౌండ్ రాగానే ఆ ర్యాట్ ని వదిలేస్తున్నారు, అది లోపలికి వెళ్ళి వెతుక్కుంటుంది. సో ఫస్ట్ వెళ్ళింది ర్యాట్, అటు ఇటు తిరుక్కుంది తర్వాత లాస్ట్ కి తనకి చాక్లెట్ ఆ కార్నర్ లో ఉంది అన్న విషయం అర్థమైంది. వెళ్ళి తినేసి వచ్చింది. అట్లా అంటే అది రోజు అలా ఆ సౌండ్ చేయడం, దాన్ని పంపించడం, అలా చేయడంతో తన బ్రెయిన్ యాక్టివిటీని వీళ్ళు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ రోజు మొత్తం వెతుక్కుంటూ వెళ్ళింది ఆ చాక్లెట్ దగ్గరికి. తర్వాత రోజుల్లో డైరెక్ట్ గా చాక్లెట్ దగ్గరికి ఆ సేమ్ పాత్ వెళ్ళిపోవడం స్టార్ట్ చేసింది. ఆ బ్రెయిన్ ఇంకా ఎక్కువ ఫంక్షన్ చేయాల్సిన అవసరం లేదు, హ్యాపీ ఆరామ్సే. మన బ్రెయిన్ చాలా లేజీ అండి. మనం ఒక దాన్ని రిపీటెడ్ గా చేసి దానికి అలవాటు చేసాం అనుకోండి, అది అలా చేస్తూ పోతుంది. అది మంచియో చెడో దానికి ఏమీ తెలీదు. అందుకే హ్యాబిట్ అనేది చాలా పవర్ఫుల్ అండి. అంటే మనం తెలియకుండా పొద్దున్న లేగంగానే ఫస్ట్ మెసేజ్ చెక్ చేసుకుంటాం. ఇట్స్ అ హ్యాబిట్. లేగంగానే అది మంచి హ్యాబిటా మీరే ఆలోచించండి. సో ఇది అంటే కొంతమందికి డ్రింకింగ్ హ్యాబిట్ ఇవన్నీ ఉంటాయి, వాళ్ళకి తెలుసు అది తప్పు, సిగరెట్ తాగడం తప్పు అన్ని తెలుసు, బట్ అది అలవాటైపోయింది. ఎందుకు అలవాటైంది అని దాని నుంచి ఎలా బయటకు రావాలి. సో ఇది ఇండివిజువల్ కేనా అంటే మనం యాజ్ అ కమ్యూనిటీ యాజ్ అ క్రౌడ్ కూడా ఎట్లా ఎఫెక్ట్ అవుతున్నాం అనేది చూద్దాం ఒక హ్యాబిట్ వల్ల. ఓకే, ఇప్పుడు ఈ హ్యాబిట్ ఇవి అంటే ఇది జస్ట్ 3 థింగ్స్ అండి. ఫస్ట్ క్యూ ట్రిగర్ మన బ్రెయిన్ కి చెప్తుంది. అంటే ఇప్పుడు ఈ ర్యాట్ కి చెప్పింది ఈ ట్రిగర్ ఏంటి, ఆ క్లింక్ అనే సౌండ్. ఆ సౌండ్ రాగానే ఇది ఆటోమేటిక్ గా పరిగెత్తుంది లోపలికి. రివార్డ్ ఏంటి దానికి, చాక్లెట్. సో మనకు కూడా పొద్దున్న లేగంగానే ఫోన్ చూసుకున్నాం అనుకోండి, ఎవరైనా మెసేజ్లు అంటే మనకి ఎన్ని లైక్లు వచ్చాయి ఫేస్బుక్ లో, అది అంటే ఎవరైనా ఏమైనా కామెంట్స్ పెట్టారా అంటే మనకి అదొక అప్రిసియేషన్. మనకి ఏదైనా తిన్నాం అనుకోండి జంక్ ఫుడ్, ఇమీడియట్ గా మనకి డోపమైన్ రిలీజ్ అవుతుంది, మనకి హ్యాపీ అనిపిస్తుంది. అది మంచి హ్యాబిటా కాదు. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చోట నేను మా ఇంటి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మధ్యలో ఒక పానీపూరి బండి ఉంది. రోజు అక్కడి నుంచి వెళ్తే స్మెల్ లాగేస్తుంటుంది. రోజు పానీపూరి తినడం కరెక్టేనా? ఇప్పుడు అది నాకు తప్పు అని తెలుసు, అది ఎలా మార్చుకోవాలి? నేను ఒక సింపుల్ చేయొచ్చు, వేరే దారి నుంచి వెళ్తే నాకు మరీ అంత లాగదు కదా నా మనసు. సో మన క్రేవింగ్స్ ఏంటి, మన క్యూ ఏంటి, మనం ఎందుకు అట్రాక్ట్ అవుతున్నాం దానికి, మన రొటీన్ ని మార్చుకోవాలి. సో ఆటోమేటిక్ గా మన హ్యాబిట్ చేంజ్ అవుతుంది. సో ఇది ఒక కమ్యూనిటీ వైజ్ కూడా అండి. ఇప్పుడు అది పెప్సిడెంట్ ఫస్ట్ యాడ్ ఇచ్చినప్పుడు ఎలా ఇచ్చారు వాళ్ళు, మన టూత్ పైన ఒక వైట్ అంటే ఆ ఫిల్మ్ ఆన్ ద టీత్ అనేది ఈ టూత్ పేస్ట్ వాడడం వల్ల పోతుంది అని చెప్పారు. కానీ నిజానికి అది మామూలుగా నోట్బుక్లు ఇచ్చినా ఏదైనా తిన్నా కూడా దాని పోతుంది. దానికి బ్యూటీని అట్రిబ్యూట్ చేసి అసలు ఏమీ లేని దానికి నార్మల్ గా ఇట్ వాజ్ న్యాచురలీ అకరింగ్ మెంబ్రెయిన్ దట్ బిల్డ్స్ ఆన్ ద టీత్. మనం ఆ టూత్ బ్రష్ తో చేసినా చేయకపోయినా కానీ డజంట్ ఎఫెక్ట్ మనకు అసలు దానివల్ల అది ఏమి రిమూవ్ చేయదు ఆ ఫిలిం అనేది. కాకపోతే సి హౌ పెప్సిడెంట్ హ్యాస్ అడ్వర్టైజ్డ్ అండ్ ఏం చెప్తున్నారు, కావాలంటే అది కనుక రిమూవ్ అవ్వకపోతే ఏంటి మనీ బ్యాక్ పాలసీ అంట. సో సీ దర్ అడ్వర్టైజింగ్ స్ట్రాటజీ. బట్ క్యూ ఏంటి, మనం బ్రష్ చేసుకుంటే మనకు వచ్చే రివార్డ్ ఏంటి, అద్భుతమైన వైట్నింగ్ టీత్. కానీ నిజంగా ఆ టూత్
పేస్ట్ ఇట్, ఇస్ ఇట్ రియలీ హెల్పింగ్? నో. కానీ మనకి అది హెల్ప్ చేయట్లేదు అనే విషయమైనా మనం అసలు అటెన్షన్ పే చేస్తున్నామా దానికి? మనకు క్రేవింగ్ క్రియేట్ చేశారనమాట. వీఆర్ రిమూవింగ్ ద ఫిల్మ్ ఆన్ ద టీత్ అండ్ యూ లుక్ అమేజింగ్ విత్ బ్రైట్నింగ్ టీత్, స్మైలింగ్, బ్యూటీ ఆపాదించేసరికి మనం అది నిజమే అనుకుని రోజు పొద్దున్న లేసి పెప్సోడెంట్ పెట్టుకొని బ్రష్ చేసుకుంటాం. అలాగే అన్ని టూత్ బ్రషెస్. సో ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి అడ్వర్టైజింగ్ కూడా ఇలాంటి ఇదే టెక్నిక్ యూస్ చేస్తున్నారు. మనం తెలియకుండా లూప్ లోకి వెళ్ళిపోతున్నాం. కేఎఫ్సి అంటే మనకు నోరూరించేలాగా, మనకు తినాలి అనిపించేలాగా వాళ్ళ యాడ్స్ ఉంటాయి. ఎస్ ఆర్ నో? సో ఇలా మనం తెలియకుండా మనం రివార్డ్స్ కోసం మనం బ్యాడ్ హ్యాబిట్స్ లోకి దిగిపోతున్నాం. ఆ క్రేవింగ్స్ లోకి మనని ఈ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ తీసుకెళ్లిపోతున్నాయి. ఒక కమ్యూనిటీనే చేంజ్ చేస్తున్నాయి విత్ దర్ అడ్వర్టైజింగ్ స్ట్రాటజీస్ బై యూజింగ్ దిస్ టెక్నిక్. సో 40% మనం చేసే పనులు మనం ఆలోచించి చేయమండి. మనం ఆలోచించి డెసిషన్స్ తీసుకో. మనం చేసే రోజు పనులు ఆటోమేటిక్ గా అయిపోతూ ఉంటాయి. మనం బ్రెయిన్ కి ఒకసారి అలవాటు చేసాము అని అంటే అది వెళ్ళిపోతూ ఉంటుంది ఆటోమేటిక్ గా. ఒక రొటీన్ అలవాటు చేసాము అని అంటే ఆ రొటీన్ ని మార్చడం కష్టం. సో ఎలా మార్చాలి? సో ఫస్ట్ మీ క్యూ ఏంటి? పొద్దున్న లేగంగానే కాఫీ తాగాలి. అంటే పొద్దున్న దిస్ ఇస్ ద క్యూ. పడుకునే ముందు రివార్డ్. కాఫీ తాగితే ఏమనిపిస్తుంది? రిలాక్స్. కొంతమంది ఆఫీస్ నుంచి రాగానే అలా పడుకొని రిలాక్స్ అవుతారు. కొంతమందికి డ్రింక్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ తో మొత్తం వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని షేర్ చేస్తే వాళ్ళకి వచ్చే రివార్డ్ ఏంటి? రిలాక్స్. సో ఈ రిలాక్సేషన్ డ్రింక్ చేసి వేరే వాళ్ళతో అలా మన బాధలు మొత్తం ఎమోషనల్ గా చెప్పుకుంటేనే వస్తుందా? వస్తుంది రివార్డ్, రిలాక్స్ అవుతున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఇస్ ఇట్ ఎఫెక్ట్? మన ఆర్గన్స్ అన్ని ఎఫెక్ట్ అవుతున్నాయి కదా. మనకు అందమైన జీవితం అనే సెషన్ జరిగింది. సో వేర్ సార్ ఇన్సిస్టెడ్ ఆన్ ఫర్గివ్నెస్ గురించి. మనం ఫర్గివ్ చేయము, అవతల వాళ్ళ గురించి తిట్టుకుంటానే ఉంటాం వాళ్ళ గురించి. వాళ్ళ మీద కక్షలు, రివెంజ్లు, అలాంటి అన్ని నెగటివ్ ఎమోషన్స్ మనం పెట్టుకుంటే మన ఆర్గన్స్ అన్ని డిస్టర్బ్ అవ్వట్లేదా? సో ఒక హ్యాబిట్ ని మనం క్రియేట్ చేసుకొని ప్రతిరోజు మనకి ఏదైతే ఆ రోజంతా జరిగిందో, ఈ రోజు వాళ్ళని హర్ట్ చేశారు, బట్ వాళ్ళని నేను క్షమించేస్తున్నాను ఫర్ సో అండ్ సో రీజన్ అని రాసుకొని ఆ డేని క్లోజ్ చేస్తే ఎంత బాగుంటుంది మన లైఫ్. ఎంత హ్యాపీగా ఉండొచ్చు, ఎంత పీస్ఫుల్ గా ఉండొచ్చు. మన హాస్పిటల్ బిల్స్ మనం తగ్గించుకోవచ్చు. సో ఫస్ట్ మీ క్యూ ఏంటి? ఎందుకు వెళ్తున్నారు దానికోసం? మీకు వచ్చే రివార్డ్ ఏంటి అనేది ఫస్ట్ రాసుకోండి. మీరు అనుకున్న ఒక హ్యాబిట్ తీసుకోమన్నాను కదా చేంజ్ చేయడానికి. ఏదైతే ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ఆ హ్యాబిట్? ఫర్ ఎగ్జాంపుల్ డ్రింక్ చేస్తున్నారు అనుకోండి. ఎందుకు డ్రింకింగ్ చేస్తున్నాను? డ్రింక్ చేస్తే నాకు వచ్చే లాభం ఏంటి? అంటే ఎందువల్ల వెళ్తున్నాను అటు సైడ్? రీప్లేస్ అండి. ఈ డ్రింక్ నుంచి, ఆల్కహాల్ నుంచి ఒక ఫ్రూట్ జ్యూస్ కి మారండి. రీప్లేస్ దట్. బట్ ఐఎమ్ 100% టెలింగ్ యూ, అస్సలు అంత ఈజీ కాదండి హ్యాబిట్స్ ని మార్చుకోవడం. అంత ఈజీ అయితే ప్రతి ఒక్కళ్ళు మార్చేసుకోగలరు కదా. ఇట్ ఈస్ రియలీ హార్డ్ అండి. బట్ ఇఫ్ వి రియలీ ట్రై, అంటే కొంతమంది 21 days చెప్తారు, కొంతమంది 60 days చెప్తారు, కొంతమంది 75 days చెప్తారు. బట్ 100% మనం గనక చేసుకుంటే మన లైఫ్ లో కొంతమంది ఇమీడియట్ గా కూడా అంటే ఐ సీన్ అండి ఒక అమ్మాయి ఇలాగే జంక్ ఫుడ్ తినుకుంటూ అలా ఇలా ఉంది, కేర్ ఫ్రీ లైఫ్. బట్ సమ్హౌ అంటే షీ వాజ్ ఎఫెక్టెడ్ విత్ సమ్ PCOD అండ్ డాక్టర్స్ చెప్పారు ఇఫ్ దిస్ కంటిన్యూస్ మీకు పిల్లలు పుట్టరు అని చెప్పి. అంటే సడన్ గా అంటే తనకి మదర్హుడ్ అంటే చాలా ఇష్టం. సో దాట్ మినిట్ ఆవిడ వదిలేశారు జంక్. She was on diet for the next 100 days and for the next one and a half year on millets, and హ్యాపీగా ఆవిడకి పిల్లలు ఉన్నారు ఇప్పుడు. సో అంటే ఆ మోటివేషన్, నేను టు బికమ్ అ మదర్, she has left all that junk and free style of her life. సో మనం చేసేది, మన బ్రెయిన్ అంటే ఎప్పుడు ఇట్ ఈస్ లుకింగ్ టు సేవ్ ఎఫర్ట్. కష్టపడాలి అనుకోదండి.
సో అంటే సేమ్ రొటీన్ చేసుకుంటా వెళ్తే హ్యాపీగా, ఇప్పుడు డ్రైవింగ్ ఒక్కసారి వచ్చేసిందంటే అన్కాన్షియస్ లో మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం, కానీ మనం 40% అంటే ఒక రీసెర్చ్ ప్రకారం 40% ఆఫ్ అవర్ యాక్షన్స్ ఇన్ అ డే ఆర్ అన్కాన్షియస్. సో హ్యాబిట్స్ అనేవి మనం ఇగ్నోర్ చేయలేం, కానీ we can be changed and replaced. ఫస్ట్ అవాయిడ్ ద క్యూ, కొత్త రొటీన్ అనేది క్రియేట్ చేసుకోండి. అండ్ ఈ రొటీన్స్ క్రియేట్ చేసుకోవడం డెఫినెట్ గా కాంప్లెక్స్ థింగ్, బట్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. సో ఈ హ్యాబిట్ లూప్ అంటే క్యూ ఏంటి, రివార్డ్ ఏంటి, అది సేమ్ పెట్టుకోండి, బట్ మీ రొటీన్ మార్చండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి వస్తే నాకు పానీపూరి తినాలనిపిస్తుంది, ఇంకొక రూట్ లోంచి వస్తే నాకు పానీపూరి గుర్తుకు కూడా రాదు. ఇలాంటి చిన్న చిన్న చేంజెస్. సో మీ కీ స్టోన్ హ్యాబిట్ ని మీరు ఎలా చేంజ్ చేసుకోవాలనేది మీరు ఇవాళ రాసుకోండి, ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఒక కేస్ స్టడీ. గాయత్రి అని ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు. సో ఆవిడ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే వచ్చిన మెయిల్ కి అప్పుడప్పుడు చూసుకొని రిప్లై ఇవ్వడం అలా చేసుకుంటూ పోతున్నారు. ఆవిడకి అంటే తనకి తెలియదు, అంటే ఒక పని స్టార్ట్ చేస్తారు, మళ్ళీ ఏదో మెయిల్ వస్తుంది, మళ్ళీ దానిపైన కూర్చోవడం, మళ్ళీ ఇంకోటి ఏదో స్టార్ట్ చేస్తారు. సమ్హౌ పనులన్నీ టైం ఫ్రేమ్ లో అవ్వక తనకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతుంది. సో తన చిన్న సింపుల్ టెక్నిక్ పెట్టుకున్నారు కి నేను ఈ స్పెసిఫిక్ టైంలోనే మెయిల్స్ కి రిప్లై ఇస్తాను. ఈ చిన్న మార్పు తనకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వచ్చేలాగా చేసింది. మన సెట్టింగ్ బౌండరీస్. సో మన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవ్వాలి అని అంటే మనం కూడా మనకి కొన్ని బౌండరీస్ పెట్టుకోవాలి. నేను ఇంతవరకే చేస్తాను, ఆర్ ఈ టైంలో ఇది. టైం మేనేజ్మెంట్ రమేష్ గారు అద్భుతంగా చెప్తారు కాబట్టి లైక్ ఫాలో సర్స్ టిప్స్. అండ్ ఒక ఆల్కహాలిక్ అండి, ఎలా తన లైఫ్ మార్చుకొని ఇంకా 10 మంది లైఫ్ మార్చాడు అంటే, అతను ఫస్ట్ ఒక గ్రూప్, తన లైఫ్ అంటే తను 39 years కి చాలా, అంటే మొత్తం లివర్ అన్ని పాడైపోయి హాస్పిటల్స్ లో అడ్మిట్ అయ్యి ఎలా అందులోంచి బయట, అంటే మామూలుగా హీ వాజ్ నాట్, ఫస్ట్ అయితే ఒక 25 years ఏజ్ కి మామూలుగా అందరూ ఏదైనా పార్టీకి వెళ్తే కొంచెం తాగండి అని అలవాటు చేస్తారు. అది స్లో బై స్లో ఎక్కువైపోతుంది. దాంట్లోంచి బయటికి రాలేక చాలా మళ్ళీ రిహాబిలేషన్ సెంటర్స్ కి వెళ్ళి ఎలా బయటికి రావాలో అర్థం కాక దేవుణ్ణి ఇంకా చాలు, ఇవన్నీ టార్చర్ నాకు వద్దు దేవుడా ప్లీజ్ హెల్ప్ మీ అని ఆ దేవుడు పైన డిపెండ్ అయిపోయి సమ్హౌ హీ చేంజ్ తన లైఫ్ ని తను ట్రాన్స్ఫార్మ్ చేసుకొని తను చాలా మంది లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేశారండి. హీ డిడ్ అ సింపుల్ థింగ్. అంటే ఇప్పుడు అసలు వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిపించేవాడు, మీరు ఎందుకు తాగుతున్నారు, రీజన్ ఏంటి, సెల్ఫ్ ఇన్వెంటరీ. అంటే నాకు ఏమైనా ఆఫీస్ లో మా బాస్ తిడితే నాకు తాగాలనిపిస్తుంది, ఇంట్లో మా వైఫ్ తో గొడవ అవుతే నాకు తాగాలనిపిస్తుంది, అంటే ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ వల్ల. అంటే నీకు తాగితే ఏమొస్తుంది, రిలాక్సేషన్ అండ్ ఆపర్చునిటీ అండ్ ఎస్కేపిజం. ఈ వరల్డ్ ఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎస్కేపిజం. సో దీన్ని ఎలా రీప్లేస్ చేయాలి? ఇప్పుడు బార్ లో వాళ్ళతో మీటింగ్స్ కన్నా మన ఇంపాక్ట్ సెషన్స్ లో జాయిన్ అయ్యి మన వాళ్ళతో మాట్లాడుకుంటే, ఇది కూడా ఎమోషనల్ గా వేరే వాళ్ళతో కనెక్ట్ అయ్యి మన లైక్ మైండెడ్ పీపుల్ తో మన ప్రాబ్లమ్స్ షేర్ చేసుకున్నా, వాళ్ళ ప్రాబ్లమ్స్ మనం విన్నా, ఆర్ మనం మంచి సొల్యూషన్స్ ఇచ్చుకున్నా, ఇట్స్ రీప్లేస్మెంట్ ఆ మీటింగ్స్ నుంచి ఈ మీటింగ్స్. సో ఎవరు రీప్లేస్ చేసుకోవాలి, ఎలా రీప్లేస్ చేసుకోవాలి అనేది ఇట్స్ అన్ ఇండివిజువల్ థింగ్ అండి. బట్ ఒక మై సజెషన్ ఇస్ టేక్ అ కీ స్టోన్ హ్యాబిట్. ఏదైతే చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో సెల్ఫ్ ఇన్వెంటరీ రాసుకోండి, ఎందుకు దాని జోలికి వెళ్తున్నాను అని, దాని నుంచి వచ్చే రివార్డ్ ఏంటి, దాన్ని ఎలా మార్చుకోవాలి, ఆ రొటీన్ ఎలా మార్చుకోవాలి అనేది. సో ఈ హ్యాబిట్స్ అనేవి చాలా చాలా పవర్ఫుల్ అండి. ఒక్కసారి గనక మనం మన లైఫ్ లో మంచి హ్యాబిట్స్ అనేవి ఇంకాపరేట్ చేస్తే అవి వెళ్ళిపోతాయి. రమేష్ పర్వతం గారు ద బెస్ట్ ఎగ్జాంపుల్. నిన్ననే మనం విన్నాము అందరు సార్ గురించి ఎలా చెప్తున్నారో. అంటే ఫస్ట్ అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ మనం చూసాం. సార్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు దానికి. ఆయన డెడికేషన్ గానీ, ద ఎఫర్ట్స్ హీ కీప్స్ అని, తను టైం మేనేజ్ చేసుకోవడం,
ఆఫీస్ లో ఉన్నప్పుడు ఫోన్ యూస్ చేయరు, బట్ స్టిల్ అన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు. సో ఆయన ఆల్రెడీ అది చేస్తూ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయనకి అలా అయిపోతుంది. ఇప్పుడు అది కష్టంగా లేదు, బికాస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆయనకి అలవాటు అయిపోయింది కాబట్టి. సో we become what we repeatedly do. An extraordinary life then depends on extraordinary habits. So we have learned the golden rule for habit change. ఎలా అయితే మన రొటీన్ ని వేరే దాంతో రీప్లేస్ చేసుకోవాలి, క్యూ ఏంటి, రివార్డ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఇంప్లిమెంటేషన్. సో హ్యాబిట్స్ ఫర్ సక్సెస్ ఆర్ సిగ్నిఫికెంట్ అండి. సో మనం సక్సెస్ఫుల్ అవ్వాలి అని అంటే మనం మన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్స్ లో ఇంకా ముందుకెళ్ళాలి అని అంటే మనం డైలీ రొటీన్ లో మంచి హ్యాబిట్స్ ఇంకాపరేట్ చేసుకోవడం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రెజెంటేషన్ ఇస్తున్నాము అని అంటే సార్ నేను చెప్పారు ఫస్ట్ స్పీచ్ ఇచ్చినప్పుడు ఏమేమి యూస్ చేయాలి, ఎలా ఉండాలి, ఏంటి, ప్రతి దాంట్లో ఆ ఇన్పుట్స్ తీసుకొని అది మనం ఇంప్లిమెంట్ చేస్తే డే 1 లో రాదు, బట్ స్టెప్ బై స్టెప్ అది అలవోకగా వచ్చేస్తుంది. సో మన బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుంది, దాన్ని ఎలా ట్రైన్ చేయాలో నేర్చుకున్నాం కాబట్టి లెట్స్ స్టార్ట్. లెట్ మీ నో యువర్ కీ స్టోన్ హ్యాబిట్. ఏది చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో అట్లీస్ట్ ఇద్దరు చెప్పండి. సార్ వెంకటేశ్వరరావు గారు, ఎనీథింగ్ యూ వాంట్ చేంజ్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్? ఈ హ్యాబిట్ నేను మార్చుకోవాలి అని అనుకుంటున్నారా ఏదైనా? పీపీటీ ఒకసారి క్లోజ్ చేస్తారా? అయిపోయింది అది. ఓకే సార్. నేను అందరికీ అవకాశం ఇస్తాను. స్టాప్ స్కేర్ సమ్మరీ చేసింది. హనుమాన్ సార్. నమస్కారం హరిణి మేడం గారు. మీరు ఈరోజు చిన్న మార్పులు అత్యద్భుతమైన ఫలితాలు ఏ విధంగా వస్తాయి మన జీవితంలో, ఆ వచ్చిన మార్పుల వల్ల సమాజంలో మనం ఏ విధంగా ఉన్నత వ్యక్తులుగా ఉంటామో అన్న విషయాల గురించి చాలా అత్యద్భుతంగా చెప్పారు. చిన్న చిన్న పాయింట్స్ తీసుకొని చాలా అత్యద్భుతంగా చెప్పారు. దానికి నేనే మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. దాంతోపాటు చిన్న చిరుకోపం ఏంటంటే, ఇదే సెషను నేను మొన్ననే ఇన్నుంటే నేను స్కూల్కి వెళ్ళినప్పుడు నేను మొన్న చెప్పిన సెషన్ని ఇంకా అత్యద్భుతంగా చెప్పేవాడిని, పిల్లల నుంచి రెస్పాన్స్ చాలా అత్యద్భుతంగా వచ్చేదని నేను భావిస్తున్నాను మేడం. హ్యాబిట్స్ అన్లాక్ అయితే పాత అలవాట్లు మార్చుకొని కొత్త అలవాట్లు ఏ విధంగా చేసుకోవాలి అన్న దానికి తెలియకుండానే నేను చేసుకున్న నా జీవితమే ఉదాహరణ. ఎందుకంటే నేను 20 ఏళ్ల నుంచి సీసపద్యాలు చదువుతా ఉన్నాను. గత ఆగస్టులో మెగా ఇంపాక్ట్ నుండి నేను చేంజ్ అయ్యాను అనమాట. దానికి గురువు గారైన అఖిల రాఘవేంద్రరావు గారు చెప్పిన ఒక పాయింట్ అనేది మైండ్ ఉండిపోయింది. ఆటోమేటిక్గా మీరు హ్యాబిట్స్ చేంజ్లో ఉదాహరణలు చెప్తూ ఒక అలవాటు మార్చుకోవడానికి 20 రోజులు, కొంతమందికి 75 రోజులు అనేసి అంటా ఉన్నారు. ఈవెన్ నేను వితిన్ 6 అవర్స్లో నాకు ఆఫర్స్ వచ్చినా కానీ నేను అవాయిడ్ చేశాను అనమాట. అప్పటి నుంచి ఇప్పటికి కూడా స్టెబిలిటీగా ఉన్నాను. ఈ రోజు కూడా మస్తు ఆఫర్లు ఉన్నాయి, అది పర్సనల్ వదిలేస్తున్నాను. ఇకపోతే ఒక ఫారిన్ అమ్మాయి తన రకరకాలైన చెడు అలవాట్లను మార్చుకొని ఒక ట్రెక్కింగ్ అనే ఒక మంచి అలవాటును ఏ విధంగా చేసుకుందన్న విషయాన్ని ఉదాహరణతో చాలా అత్యద్భుతంగా చెప్పారు. ఆమెను చూస్తుంటే అద్దంలో నన్ను నేను చూస్తున్నట్టుగా ఉంది. దీనికి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేడం. అలాగే ఈ అలవాట్లు ఎలుక మీద ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు చాక్లెట్ ఎలుకను ఉదాహరణగా చెప్తూ, అది ఒక ఎలుక మీద ప్రయోగం చేసినప్పుడు ఎలుకనే ఆ విధంగా మార్చుకుంటే మానవ మేధస్సు ఎంతో విలువైనది. ఎంతో విలువైన మానవ మేధస్సుని మనం వృధాపరచకుండా ఒక మంచి అలవాటు చేసుకుంటే తన జీవితమే కాకుండా, కుటుంబ జీవితమే కాకుండా తన సమాజాన్ని కూడా మారుస్తారని మీరు సెలవు ఇవ్వడం అనేది, ఈ పాయింట్ అనేది నాకు చాలా నచ్చింది మేడం. ఈ క్యూ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఒక అలవాటు వల్ల నీకు ఏం లభిస్తుంది,
మామూలు రివార్డ్ అనేది లభిస్తుంది. ఉదయాన్నే లేవగానే ఒక్కొక్కరికి రకరకాలైన అలవాట్లు ఉంటాయి. ఆ రకరకాలైన అలవాట్ల వల్ల వచ్చే రివార్డు దాన్ని కంటిన్యూగా చేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి మనం ఆలోచించి చూస్తే దీని వల్ల నష్టం ఉందా, లాభం ఉందా అన్న సంగతి పరిశీలించి ఈ అలవాటుకు బదులు ఇంకో అలవాటు చేసుకుంటే దీనివల్ల జీవితంలో చిన్న మార్పులో అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయని నాకు ఆయన చెప్పిన యూట్యూబ్ లో ఆయన బుక్ ఏంది అటామిక్ హ్యాబిట్స్, జేమ్స్ క్లియర్ గారు చెప్పిన విషయాలన్నిటివి మీరు చెప్తుంటే ఆ సమ్మరీ అనేది నాకు గుర్తొచ్చింది. దీనికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ చిన్న చిన్న విషయాలను కూడా చాలా తక్కువ టైంలో మీ సెషన్ ఇంకా 1 అవర్ ఉంటే బాగుండేదని తెచ్చి నాకు అనిపిస్తుంది మేడం. కానీ ఇంత తక్కువ టైంలో కూడా చాలా విషయాలని వివరించినందుకు నా తరపున మరియు మా భరద్వాజ్ గ్రూప్ తరపున నా మిత్ర బృందం అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో